मन की बात चल रहा है तो चालू कर देने बस ఏం చెప్తున్నా మీకు హిందువులు మీరు కారు కొంటారు 40 లక్షలు పెట్టి దాని ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలా లేదా లేకపోతే డబ్బాలాగా ఇంట్లో పెట్టాలి దాన్ని అది బయట యాక్సిడెంట్ అయ్యి 40 లక్షలు పోయి మీ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి కారు కొనేవాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవాలి అంతే కదా అసలు కారు పెట్టుకుని ఏం చేస్తాడు అదే రకంగా భగవంతుడు కావాలనేవాళ్ళు అసలు ఎట చేయాలో తెలియకుండా ఇప్పుడు మీరు ఇట్లా బతుకుతున్నారు మీరేదో అనుకుంటున్నారు మనం ఓ అని మనం పూజలు చేస్తున్నారు కానీ పోయిన తర్వాత యమదూతలు వస్తారు మీ దగ్గరికి మీరు భయపడతారు ఇదేంద్ర ఇన్ని మందిరాలకు పోయి ఇన్ని పూజలు యమదూతలు వచ్చారు మన దగ్గరికి వాడు ఒక్కడు కొడతాడు కొరడాతో అప్పుడు కింద పడతారు మీరు ఒక్కడు కొడతాడు టాపని లేచి కూర్చుంటారు అడుగుతారు ఏం సార్ మేము ఇన్ని గుళ్ళకు పోయి ఇన్ని పూజలు చేస్తాం కొడుతున్నారు ఏంది మమ్మల్ని అంటే భగవద్గీతలు చేయమంది ఏంది మీరు చేసింది ఏంది అడుగుతాడు ఓహో అప్పుడు మీకు తలకాయ పని చేయడం ప్రారంభమవుతుంది అతను అవుతాడు ఇంకోటి కొడతాడు మళ్ళీ తలకాయ తిరిగి కింద పడతారు మళ్ళీ లేచి కూర్చుంటారు ఏం సామి అంటారు అంటే మీరు చెడిపోయింది కాక ఇంతమందిని జడగొట్టారు దానికి కారణం ఎవరు మీరే కదా నేను అడిగితే ఇప్పుడు వీళ్ళు మీ బండారం అంతా బయటపడుతుంది మీలో ఎంతమంది గుడ్లు చేపలు మాంసం తింటారు అబద్ధం చెప్పకుండా మీరు గుడ్లు చేపలు మాంసం ఎర్రగొడ్డలు కట్టుకుని మీ ముగ్గురు వీళ్ళంతా మా శిష్యులు మీరు టీ కాఫీలు తాగుతారా చూడండి వదిలిపారేసింది కుళ్ళు నీళ్ళు కాలువ నీళ్ళు మిమ్మల్ని అది అడగక్కల మీరు గొడ్డు మాంసం తినేవాళ్ళైతే ఇంక టీ కాఫీ లేని మామూలే మీకు ఎప్పుడో ఒకసారి తింటే తిన్నట్టు కదా అయింది మరి నమ్మనండి ఇవన్నీ కుంటి సాకులు సంవత్సరంలో ఒకసారి తిన్నా కూడా మీరు తింటారంటే తింటాం అనాలి ఫినిష్ అంతే కదా అసలు తినకపోతే తినాలి సార్ ఒకసారి తిన్నా ఎప్పుడో పార్టీలో మా బంధువులు బలవంతం చేసి ఓ మొక్క తిన్నారు సార్ అంటే బంధువులను వదిలిపెడతారా మీరు మొక్కను వదిలిపెడతారా ప్రశ్న వాళ్ళు చెడిపోతే వాళ్ళతో పాటు మనం చెడిపోవాలా ఏంది అంతే కదా కాబట్టి ఎవరైనా కూడా భక్తి చేయాలి అంటే వీళ్ళు కూడా అమాయకులుగా మా దగ్గరికి వచ్చారు వీళ్ళందరినీ పనికి మాలందరినీ శిష్యులు చేసుకోవాలి ముందు మిమ్మల్ని తినగా చేసి ఆ తర్వాత శిష్యు ఇప్పుడు మీకు ఏమైనా దీక్ష ఇచ్చారా ఏంది దీక్ష అది కూడా తెలీదు అక్కడ తీసుకొచ్చిందా తెలంగాణ పోయి వచ్చిందా ఏంది అప్పుడు చెప్పండి ఆ దీక్ష తీసుకుంది కదా నాగరాజమ్మ ఏమైనా దీక్ష ఇస్తుందా ఏంది అదే కదా అది కూడా తెలియదు ఎవరి దగ్గర తీసుకుందో మీ గురువు గారి పేరేంది అదే తప్పేనా ఇస్కాన్లో గురువు గారు ఆయన అక్కడ చెప్పచ్చు ఆన్లైన్ అదంతా కూడా చెడగొట్టడం ఆయన బతికే ఉన్నాడు కదా మీరు బతికే ఉన్నారు ఆయన బతికే ఉన్నారు అంత కొంపలు మునిగింది ఆన్లైన్లో మీరు అడగాలి అంత కొంపలు మునిగింది ఏందమ్మా గురువుగారు మొహం కూడా చూడలేము వ్యవసాయం ఆన్లైన్ అయింది ఆయన పోతా ఉంటే ముసలి ఆయన పోతున్నాడు పోతా కూడా ఇచ్చిపోవాలంటే అప్పుడు ఆన్లైన్ ఆయన బాగానే ఉన్నాడు కదా మరి ఇవన్నీ నాగరాధమ్మ చేసిన జిమ్మిక్కులు మిమ్మల్ని అందరినీ చెడగొట్టడానికి మీకు బుద్ధి లేదు కాబట్టి అరే మన పక్కన మందిరం ఉంది ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అడగచ్చు నేర్చుకోవచ్చు వాళ్ళ మొహాలు చూడవచ్చు పెత్తనం చేయడం లాక్కుపోయి మీ జీవితాన్ని జడగొట్టి అటు తాడిపత్రిక కాకుండా అటు వాడు ఎవడో తెలియకుండా గురువు గారి మొహం చూడకుండా ఆన్లైన్ మీరే చెప్పారు నేను చెప్పాలా మీరు చెప్పారు ఆన్లైన్ అని అంతే కదా అంటే ఈ దౌర్భాగ్యం అంతా దేనికి అంటే ఇదంతా నాగరాజన చేసిన నిర్వాహకం ఆయన ఆమె ఎజెండా అయిందో ఆమె ఎందుకు ఇవన్నీ చేస్తుందో అంతే కదా ఎందుకు చేస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉండి తాడిపత్రిలో ఇస్కాన్ ఉందా లేదా అడగలగా మొహం మీద ఏమైంది ఇక్కడ ఇస్కానికి రోగం ఏమొచ్చింది ఇక్కడ ఇస్కానికి ఎక్కడ ఇస్కానికి పోయినా ఇదే పద్ధతి
మీతో పాటు చెడిపోయిన వాళ్ళంతా ఎవరు చెప్పేవాళ్ళు లేరు పాపం కదా. అందుకే ఇక్కడ మందిరం అంటే రోజు అంటే 1 గంట కూర్చోవాలా, పొద్దున్న సాయంత్రం భజనలు చేయాలా, అన్నీ నేర్చుకోవాలా. అప్పుడు భక్తులు అదే గుడిగా చేసుకుంటాం. ఆ తర్వాత యమదూతలు కనబడితే దానికి బాధ్యులు ఎవరైతే మిమ్మల్ని చెడగొట్టారో వాళ్ళని కూడా తోలు తీస్తాడు యమరాజు. నీకు తెలియకపోతే వీళ్ళ జీవితాలతో ఎందుకు చెలగాటవాడు. గురువు గారు మిమ్మల్ని చావు పుట్టుకల నుంచి బయటపడేయలేకపోతే వాడు మిమ్మల్ని మోసం చేసినట్లే కదా. అదే మీరు గురువు దగ్గరికి ఎందుకు పోతారు? ఈ చావు పుట్టుకలను భరించలేక ఇంకా అక్కర్లేస్తాయి మాకు మళ్ళీ జన్మ, ఈ ముసలితనం, ఈ రోగం, ఈ ఆకలి బాధ, ఈ దప్పిక, ఈ రోగాలు. ఎవరి సెల్ ఫోన్ అది? సెల్ ఫోన్ మందిలో మోగకూడదు. ఇది మార్కెట్ అయింది. ఇది అదే క్లాస్ జరుగుతున్నప్పుడు సైలెంట్గా వాళ్ళే కట్టి ఇక్కడ బయటికి వెళ్ళి మనకి ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఈ శ్లోకం చదువుదాం. అడ్డం కూర్చున్నావు, శ్లోకం ఎటు తెచ్చుకో. అడ్డం కూర్చున్నావు లేకపోతే ఇక్కడ చెప్పండి. ఈరోజు భాగవతం 11వ స్కందం, దానిలో 19వ అధ్యాయం, దానిలో 26వ శ్లోకం. బయలుదేరాలా? మళ్ళా రండి, మెల్లగా వచ్చి అన్ని నేర్చుకోవడానికి. అది లక్ష్మి చోట కితాబ్ చిన్న పుస్తకం ఇస్తారు, అది తీసుకుని చదవచ్చు, తెలుగు వచ్చు కదా. వీడియోకి అడ్డంగా పోతాను. అలా చెప్పండి. యదర్పితం తద్వికల్పే, యదర్పితం తద్వికల్పే ఇంద్రియై పరిధావతి, ఇంద్రియై పరిధావతి రజస్వలం చాపనిష్టం, రజస్వలం చాసనిష్టం చిత్తం విద్ధి విపర్యయం, చిత్తం విద్ధి విపర్యయం యదర్పితం తద్వికల్పే ఇంద్రియై పరిధావతి రజస్వలం చాసనిష్టం చిత్తం విద్ధి విపర్యయం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి అనువాదం. ఈ అధ్యాయం కృష్ణుడు ఉద్ధవుడితో ఆయన ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ లక్ష్యం ఏం పెట్టుకోవాల్సి ఉంటుంది, దాన్ని అంటారు ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. అంతే కదా, ఆత్మ, దేవుడు, కర్మ, పునర్జన్మ. అప్పుడు మీకు తెలియాల నేను ఎవరిని, దేవుడు ఎవరు, ఆయనతో సంబంధాన్ని ఎలా పొందాలా, ఆ సంబంధం దొరికితే మాకు ఏమవుతుంది, ఏమైంది? వదిలేశారా? దుర్మార్గుల పార్టీ వదిలేశారా మీరు? మరి ఆమె వచ్చి తలకాయ ఊపుతుంది, అది ఎర్రగొడ్లు వేస్తున్నారండి. కాబట్టి ఇదేదో గుడ్డే దిశలో పడ్డట్టుగా ఏందో చేసుకుంటే ఏందో నేర్చుకుంటే కాదు. మన దగ్గర దాన్ని ఏమంటారు, తిన్నగా నేను ఎవరు, దేవుడు ఎవరు, ఆయనతో సంబంధానికి ఏం చేయాలా, ఆ విధంగా బతికితే చచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏమవుతుంది అని తెలుసుకోవాలి.
దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. అంటే మనకి డౌట్లని భూతాలతో పోల్చారు. డౌట్లు, సందేహాలు. డౌట్ అంటే సందేహాల్ని భూతాలతో పోల్చారు. కనకం అన్నారా, కాంతమ్మ, దీని మీద పడతారు, అది కాస్త పాడైపోతుంది. సెల్ ఫోన్, దాని మీద పడమాకండి. అది ఇరిగిందంటే మళ్ళీ 50,000 60,000 ఖర్చు పెట్టాలి. అంటే తెలియకుండా ఇది అది కాస్త ఇరిగిపోయింది స్టాండ్. అదే అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. మీరు కూడా జవాబు ఇవ్వాలి. మేము శాశ్వతంగా బతకాలి సార్, మేము ఆనందంగా బతకాలి సార్, మేము శత్రువులను కూడా మేము ప్రేమించగలగాలి సార్. అంతే కదా, శత్రువులైనా కూడా మన ప్రేమతో వాళ్ళని మార్చగలగాలి. అంటే ఉంటారు బుద్ధి లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, దుర్మార్గులు. కానీ మీరు భక్తురాలు అయిపోతే మీరు వాళ్ళలాగా మీరు బిహేవ్ చేయరు కదా. వాళ్ళని ఎలా మనం పరివర్తన చేయాలా, ఎలా వాళ్ళని మనం ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. అందరూ ప్రేమ ఉంటుంది. ప్రభుపాదకి అందరంటే ప్రేమ. కాబట్టి ఆయన తన ఆరోగ్యం పట్టించుకోకుండా, ఆయన తన ఆనందాన్ని పట్టించుకోకుండా ఆయన జపమాలు తీసుకుని కూర్చొని ఆనందంగా కూర్చోవచ్చు. కానీ పాప ఆయన ప్రపంచం అంతా తిరిగి 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 ఎతుకుతున్నాడు మీలాంటి వాళ్ళని. ఎక్కడున్నారు? కొద్దిగా బుద్ధి పూర్తిగా పుచ్చిపోకుండా కొద్దిగా బుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని బాగు చేస్తానని చెప్పి ఆయన చేశాడు. లక్షల మంది జీవితాలని ఆయన. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా అన్ని విషయాలు చెప్పగలుగుతారు. ఎందుకంటే విన్నారు. విన్నవాడే ఆచరించగలుగుతాడు. విని ఆచరించిన వాడు అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతాడు. నేను గట్టిగా మాట్లాడతా, ఏం సార్ ఇంత గట్టిగా చదువుతున్నారు? అవునా మమ్మీ, అనుభవంతో చదువుతున్నాం, అంతగా అనుభవాన్ని చదువుతున్నాం. ఇదేమో పుస్తకాలు బట్టి కొట్టి జనాన్ని ఇంప్రెస్ చేయడానికి. ఎవడు విన్నా లేకపోతే మా పని మేము చేసుకుంటూ పోతా ఉంటాం. ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నామని తెలుసు. భగవద్గీత పద్ధతిలో పోతున్నాం. మీకు నచ్చకపోతే పోతా ఉండండి, లేచిపోండి. కానీ ఇది మాత్రం కరెక్టు. మీకు చేత కాకపోతే, మీకు తలకెక్కకపోతే పర్వాలా, 10 సార్లు ఇంటే ఎక్కుతుంది, అంతే కదా. తలకెక్కకపోతే ఉంటారు రకరకాల మనుషులు. ఒకసారి విని పట్టేసుకుంటాడు. ఏమైనా అన్నం పొద్దున్నే మందిరంలో 25 ఏళ్ళ నుంచి ఉంటో 4:30కి వచ్చి అయిపోతుంటే సాయి తిడతాడు కనబడకపోతే. అట్లా వచ్చేవాళ్ళు ఉన్నారు 25 ఏళ్ళ నుంచి ఉంటారు. ఈమెకి అట్లంతా ఏం చెప్పలే. మందిరంలో 4:30కి రమ్మన్నారు, ముందరే వచ్చి కూర్చుంది. ఇదేంటే జెంటిల్మెన్. జెంటిల్మెన్ అంటే ఎక్కడుంటే ఏ పద్ధతిలో ఒప్పుకుంటే ఆ పద్ధతిలో పోతూ ఉండాలి. మనం ఒప్పుకోకపోతే హరే కృష్ణ నీ పద్ధతుల్లో బతకలేని, నాకు చేత కాదు, బయట నుంచి బుద్ధి పుట్టినప్పుడు వస్తూ ఉంటారు. అంతే దాన్ని అంటారు మాట. మళ్ళీ ఇక్కడ చేరేప్పుడు ముందరే చెప్తాం కదా మీకు, మీరు ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, ఒప్పుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే మా పని ఆడాన్ని పీకి లాగి మందిరం ఎందుకు మీరు ఒప్పుకున్న తర్వాత మీ అంతటి మీరే వచ్చేయాలా, అంతే కదా. అప్పుడు మేము మీ జోలికి రావక్కర్లా. లేకపోతే 4 రోజులు చూస్తాం, బయటికి పండి అంటాం, అంతే. మీతో గొడవ కూడా తెలుసుకోలేదు కాబట్టి కొత్తగా వచ్చింది, ఇంకా అలవాటు కాలేదు. అలాంటి ఒక వారం రోజులు బెనిఫిట్ ఆఫ్ డౌట్. కొత్త వాళ్ళు టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఇక్కడ ఈరోజు శ్లోకంలో దేహము, ఇల్లు వంటి ఇంద్రియ భోగ విషయములపై చిత్తము లగ్నమైనప్పుడు మనిషి ఇంద్రియముల వల్ల లౌకిక విషయాల్లో పడిపోయి జీవితాన్ని నాశనము చేసుకున్నాం. కాబట్టి మనం దేహంలో ఉన్నాం. దేహంలో ఉండడం తప్పేం లేదు. మేము కూడా దేహంలో ఉన్నామా లేదా? మేమన్నా దేహం బయటకు వచ్చేసి పరమ భక్తులు అయిపోయినాం? మేము కూడా దేహంలోనే ఉన్నాం. అంటే ఈ దేహంలో ఉండి కూడా మనసు దేవుడి మీద పెట్టుకోవచ్చు. కానీ దేవుడు తెలియకపోతే అక్కడ పెట్టుకుంటాం. ఖాళీ కాబట్టి పాత అలవాట్లు, పాత ఆలోచనలు.
అటుగా దేహము ఇల్లు వంటి ఇంద్రియ భోగ విషయములు. మనందరిలో కూడా భోగ ప్రవృత్తి అనేది ఉంటుంది. మానవ జన్మ ఎందుకు ఈ భోగాలు దొరికేవి కాదు, తీరేవి కాదు. అదే ఈ భోగాలు ఎన్ని పెళ్లి భోజనాలు చేస్తుంటారు లెక్క పెట్టలేరు మీరు. అన్న ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయి ఉంటారు ఇప్పుడు దాకా? చాలానే అటెండ్ అయి ఉంటారు. అంతే కదా. మీకు ఏ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే ఏమో ఏ 100 పెళ్ళిళ్ళు 40 ఏళ్లలో మీరు ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యారు? లెక్కలేదు, చాలానే అటెండ్. అంతే కదా. సంవత్సరంలో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి? 54 ఏళ్ళు అన్నారు కదా మీకు, 53. ఆడవాళ్ళకి వయసు ఎక్కువ చేస్తే ఇబ్బంది. మమ్మల్ని అప్పుడే ముసలాళ్ళు తక్కువ చేస్తే సంతోషపడతారు. ఓహో మన వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ కనబట్టలేదు అలా. సో నేను 53 ఏళ్ళు కరెక్షన్, 1 year కరెక్షన్. సో ఎన్నో పెళ్ళిళ్ళలో మీకు పప్పనం పెట్టి పంపిస్తారా? కొద్దిగా తీపి కారం కూడా పెడతారా? పెళ్ళైన తర్వాత తీపి కారం ఉండాల్సిందే, పప్పనం అట్లాగా ఉంటుంది. కాబట్టి చాలా పెళ్లి భోజనాలు తిన్నాం. మళ్ళా రేపు పెళ్ళి, అక్కడ గులాబ్ జామున్లు ఉంటాయి, అక్కడ పకోడీలు ఉంటాయి. తయారవుతారు లేదా? పెళ్లి భోజనం చేసి రావాలా అంటే ఇన్ని తిన్నారు అయినా కూడా ఏమన్నా మనకేమైనా తృప్తి కలిగిందా? మనం ఇంకా చాలు అంటే ఇంద్రియాలు కొద్దిసేపు మళ్ళీ రేపటికి మళ్ళీ తయారు. ఎన్ని రోజులు తిన్నా కూడా అంతే కదా. అందుకే మనం తింటున్నాం. ఎన్ని రోజులు తిన్నా కూడా విసిగాని రాదు. ఏంటి ఏ రోజుకి ఆ రోజు ఆకలి, ఏ రోజుకి ఆ రోజు జిబ్బ చేపలు. కాబట్టి ఈయన అంటున్నాడు మానవ జన్మ అంటే ఈ శరీరానికి అంతో ఎంతో తిండి కావాలా. అది పకోడీనా, అది నూడిల్సా, అవసరంలే. ఏది ఉంటే అది తీసుకుని మనం ఏది వండుకోగలుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దేహము ఇల్లు వంటి ఇంద్రియ భోగ విషయంతో. మీరు సొంత ఇంట్లో ఉండడం 60 ఏళ్ళ దాకా పర్మిషన్. 60 ఏళ్ళ తర్వాత పోతావాళ్ళు. లేకపోతే నా ఇల్లు ఆ ఇంట్లోనే ఎలక జంపులు చేస్తూ ఉంటారు. నేను చేయటంలో శాస్త్రం చేస్తుంది. పంచస్వార్థం వనం వ్రజేత్. 50 ఏళ్ళు దాటాయంటే ఇంక మనం ఇప్పుడు కనీసం చేయకపోతే మనకి చచ్చేటప్పుడు దేవుడు గుర్తొచ్చే అవకాశం లేదు. ఇది 50 ఏళ్లలో చేయాలి అసలు. అప్పుడు మనసు చురుగ్గా ఉంటుంది. చేయలేదు, కనీసం 50 ఏళ్ళకి కీళ్ళు చచ్చుపడుతుంటే, నరాలు పాడవుతుంటే ఇంక చౌక దగ్గర పడితే ఇప్పుడైనా తయారు కావాలి. అప్పుడంటే ఒళ్ళు తెలియలేదు, ఇంకా అనుభవించవచ్చు. తిరిగారు కదా, అమెరికాలు తిరిగి అక్కడ తిరిగి. ఇప్పుడు రమ్మన్నా కూడా ఆలోచిస్తారు, ఏం పోతానులే. అంతే కదా, ఏం పోతానులే. ఎక్కే ఆ ఫ్లైట్లు, అర్ధరాత్రి ప్రయాణాలు, అడిగిపోయి ఏం చేయాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు మనిషి మానవ జన్మ అంటే ఇంటి మీద, ఈ శరీరం మీద మనం మమకారాన్ని తగ్గించుకుంటూ, ఎందుకంటే వాటి మీద మమకారం అంటే ఇక్కడ పుట్టాల్సి వస్తుంది. అంటే మనస్సుని మయ్యాసక్త మన పార్థ. కృష్ణుడు ఏమంటున్నాడు, నేను నీకు చెప్పబోతున్న యోగం నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ సంసారంలో ఉంటూ కూడా నీ మనసు నా కోసం పరిగెడుతూ ఉంటుంది. అదే కదా భగవంతుడు అర్థమైతే మనం పనికి మాలిన వాళ్ళు ప్రేమలో ఎందుకు పడతాం? భగవంతుడు ఎంత గొప్పవాడు. ఇక్కడ ఉండే ప్రేమలు అన్నీ స్వార్థమే. అంతే కదా. మీరు మీ బంధువులకు సహాయం చేసినంతకాలం, ఏం పేరు మీ పేరు? ఆ బంధువులకి తోడుగా ఉన్నంతకాలం సహాయం చేస్తే ప్రశాంతం అంటాడు. మీరు ఏమి ఇవ్వకపోతే ఎందుకు వస్తుంది? మనల్ని అడగడానికి వస్తుంది. తలుపులు వేసుకోవడం సాకు చెప్పు. అంటే మనం ఇతరులకి సేవ చేస్తున్నంత వరకే మనం అంటే వాళ్ళు పట్టించుకుంటారు. మనకి సహాయం చేయాల్సి వస్తే వాళ్ళంతా పారిపోతారు అక్కడి నుంచి. ఈ ప్రపంచం తప్పేంలా. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు. అడుగు తినేవాళ్ళు ఎవడొచ్చి నాకేమి ఇచ్చిపోతాడు. మరి ఆత్మజ్ఞానం అంటే అంత పప్పు అన్నం తిని హరే కృష్ణ అదంటే ఇంకా వస్తూ ఉంటుంది. దేవుడు సంతోషపెడితే దాని అంతటా వచ్చిపడుతూ ఉంటుంది.
అంటే భక్తులు ఇంత అడుక్కోవడానికి తిరగక్కర్ల ఊరంతా పడి ఆ మాత్రం పప్పు అన్నం తినడానికి. ఇక్కడ దేహము ఇల్లు వంటి ఇంద్రియ భోగ విషయములపై చిత్తము లగ్నమైనప్పుడు మనిషి లౌకిక విషయాల్లోనే పరుగులు తీస్తూ జీవితాన్ని నాశనము చేసుకున్నాం. కాబట్టి ఎవరైతే మానవ జన్మ పొంది అతాతో బ్రహ్మ జిజ్ఞాస మానవ జన్మ దొరికింది కాబట్టి నేను ఇంక దేవుడితో సంబంధాన్ని పుట్టుకుని సాగు పుట్టుకల నుంచి శాశ్వతంగా బయటపడాలి. ఆ ఆశయం పెట్టుకున్నట్లయితే మనం మనుషుల్లాగా బతకటం లేదు, మన మానవ జన్మ వేస్ట్ అయిపోతుంది. అదే మీరు బ్యాంకులో డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టకపోతే బ్యాంకులో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులు ఉన్నవాటి లేకపోయినవాటే అనే కదా. మానవ జన్మ దొరికి భగవద్భక్తి చేయకపోతే బతికినవాటే బతకపోయినా ఎందుకు బతికి పాపాలు మూట కట్టుకోవడం తప్పితే బయటపడేది లేదు. కాబట్టి ఆయన అన్నాడు జీవితాన్ని నాశనము చేసుకొని ఆ విధంగా రజోగుణ ప్రభావితము చిత్తము అంటే ఆయన అన్నాడు మన గుణాల్లో తమో గుణం రజోగుణం దాని మోతాదు ఎక్కువ ఉంది కాబట్టి మన మనసు ఎప్పుడు వెనక్కే పోతూ ఉంటుంది. అందుకని భజన చేస్తూ ఉంటాం. ఎందుకు హరే కృష్ణ 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 హరే 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 రామ్ ఎందుకు అంటున్నాం? మనసు వెనక్కి పారిపోతుంది, దాన్ని లాక్కొస్తాం, గొడ్డును లాక్కొచ్చినట్టుగా కదా. మనసుని గొడ్డుతో పోల్చారు. కాబట్టి మనసు మీ వెంట వచ్చేదాకా మీరు ఈ హరే కృష్ణ మంత్రాన్ని వదిలిపెట్టకూడదు. హరే కృష్ణ మంత్రం వదిలిపెట్టారంటే మీరు అంటే మీరు ఆత్మ, మీరు మనసు చెప్పినట్టుగా బతుకుతూ ఉంటారు. కానీ మనసు చెప్పినట్టు మనం బతికితే గోతులో పడతాం. మనసు మనం చెప్పినట్టుంటే దేవుడి దగ్గర అవుతాం. కాబట్టి మనసును కంట్రోల్ చేసుకోవాలా, మనసుకి బానిస అయిపోవాలా? చెప్పండి. కంట్రోల్ చేస్తాం. ఎట్లా కంట్రోల్ అవుతుంది? హరే కృష్ణ ఈ మంత్రం అంటే మనసు బాగుపడుతుంది. అప్పుడు మనసు మన మీద దానికి ఉండే మొండి పట్టు తగ్గిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ప్రభుపాద ఆయన ఇన్ని ప్రవచనాలు ఇచ్చి ఇవన్నీ చేసి ఇన్ని పుస్తకాలు రాసి మీరు భజనని బాగా రోజు అలవాటు చేసుకోండి. మీ మనసు బాగుపడేదాకా. బాగుపడిందంటే మీ అంతా మీరే చేస్తే ఎక్కడ సుఖం ఉందో బాగుపడేదాకా భజన చేయాలి. బాగుపడిన తర్వాత ఆనందం కలుగుతూ ఉంటుంది. భజనలో ఆనందం కలుగుతుంది, మీ అంతటి మీరే చేస్తారు. ఇప్పుడు బలవంతంగా చేయాలి, మందు తీసుకున్నట్టుగా వైద్యం. అంటే ఆయన అన్నాడు ఈ విధంగా రజోగుణ ప్రభావితం చిత్తము అశాశ్వతమైన విషయాల పట్ల లగ్నము చెందగా ఆ వ్యక్తుల అధర్మము, అజ్ఞానము, ఆసక్తి, నీచత్వం ఉత్పన్నము కాగలవు. ఎవరైతే రోజు భజన చేయరో వాడు దుర్మార్గుడు కాక తప్పదు. ఎవరైనా కూడా వాడు బ్రాహ్మడిగా పుట్టినా కూడా రోజు భజన చేయకపోతే వాడు చండాళ్ళలాగా తయారవుతాడు. వాడు పుట్టడం చండాళ్ళలాగా పుట్టినా కూడా రోజు భజన చేస్తుంటే ఏమైనా బ్రాహ్మణే ఎవరు మీరు? రెడ్డమ్మ బ్రాహ్మణులాగా బతుకుతుంది. ఆ బ్రాహ్మణులంతా హోటల్లో టీ కాఫీలు తాగుతా కూలాళ్ళలాగా అక్కడ బ్యాంకులో పీనంట బ్యాంకులో అంటే అటెండర్ అట్ట బతుకుతున్నారు అంతే కదా. బ్రాహ్మణులు బ్యాంకులో ఉద్యోగాలు చేసుకుంటా. బ్రాహ్మణుడు అంటే దేవుడి దగ్గర ఉండాలి. తనపై మనస్సును లగ్నము చేయటం వల్ల కలిగడి మంగళకర ఫలితాలని కృష్ణుడు వివరించినాడు. మనుష్యుని రజోగుణము ఎంత ప్రబలమనగా అతడి పాపకార్యములు చేసి నానా రకాల దౌర్భాగ్యాన్ని రజస్వలం అంటే రజోగుణం కారణంగా అనే పదం సూచించను. తనకు ఆసన్నమైనటువంటి దుర్దశను లౌకికులు గమనించకుండా భగవన్ నియమాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఆపత్కరమే అని శృతి, ప్రత్యక్షానుభవము, పరంపరానుగత విద్య, తార్కిక అనుమానం వంటి నానా విధములకు ఉపమానములచే మనిషి ద్రోహపరచవచ్చు. అంటే మనం నానా రకాల ఉదాహరణలు ఇస్తాం. వాడు కోట్లు సంపాదించాడు, సుఖపడుతున్నాడా? లేదు.
వాడు ప్రధానమంత్రి అయిపోయాడు, సుఖపడుతున్నాడా? లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాడు, వయస్సులో ఉన్నాడు, సుఖంగా ఉన్నాడా? లేదు. పరిగెడుతున్నాడు, ఏందో తెలియక ఎక్కడి నుంచి సుఖం పొందాలా? ఆయన ఈ విధంగా ఎన్ని రకాలుగా భక్తి లేకుండా ఉండే వాళ్ళ జీవితాన్ని ఏ దృష్టికోణంతో చూసినా కూడా వాడు మానవ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని మనకి తెలిసి వస్తుంది. అది ఇక్కడ చెప్పేది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి